జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ వేశారు. ఇప్పుడు ఇదే ట్వీట్ సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటుంది. ఒక్కసారి ఆయన వేసిన ట్వీట్ని పరిశీలిస్తే, జనసేనకు జన్మనిచ్చిన నేల, నాకు పునర్జన్మనిచ్చిన నేల, నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల అంటూ తెలంగాణను ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ వేశారు. అయితే ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడంపై, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విధానంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి. గతంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఈ ట్వీట్ పై విమర్శలు కురిపించేలా చేస్తుంది. ఒకసారి గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అన్నది చూస్తే, రక్తం వచ్చేటట్టు కొట్టి తన్ని బయటకు పంపిస్తే నాకు బాధేసింది, 11 రోజులు భోజనం మానేశాను బాధేసి అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడారు. చెత్త కింద కొట్టి, రక్తాలు వచ్చేలా కొట్టి, అన్ని బయటికి పంపించి రాష్ట్రాన్ని విడగొడితే నాకు ఏడుపు వచ్చింది. 11 రోజులు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాను. అయితే ఇదే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 3.5 కోట్ల ప్రజల ఆకాంక్షకు ప్రతిరూపం, ఉద్యమ స్ఫూర్తికి ప్రతిరూపం అంటూ తెలంగాణను ఉద్దేశిస్తూ ట్వీట్ వేశారు. శుభాకాంక్షలు తెలపడంలో ఎటువంటి తప్పు లేదు, కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మాటలు ఎంత పొంతన లేకుండా ఉన్నాయో గమనించండి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పవన్ కళ్యాణ్ గారు వేసిన ట్వీట్ పై విమర్శలు కురిపిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వాలంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. గతంలో ఆ అంశంపై ఆయన మాట్లాడిన వీడియోలను చూపెడితే సరిపోతుంది అనే స్థాయికి ఇప్పుడు పరిస్థితి వచ్చేసింది. తాజాగా సినిమా థియేటర్ల బంద్పై పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరు కూడా దీనికి ఒక ఉదాహరణ అని చెప్పాలి. తన సినిమా రిలీజ్ డేట్ ప్రకటించక ముందే రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్ యాజమాన్యాలు థియేటర్లను బంద్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈ థియేటర్ల బంద్ను నా సినిమాను అడ్డుకోవడానికే చేస్తున్నారని, అది కూడా ఒక 4 వెనకాల నుండి చేయిస్తున్నారంటూ తనకు తాను ఊహించుకొని, సినిమా వారికి కృతజ్ఞత లేదు, ఏడాదైంది ప్రభుత్వం ఏర్పడి, ఒక్కసారైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వచ్చారా అంటూ ట్వీట్ వేశారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ప్రైవేట్ వ్యక్తి తన ప్రైవేట్ సొమ్ముతో సినిమా తీస్తే గవర్నమెంట్ను కలవాల్సిన అవసరం ఏముంది, ముఖ్యమంత్రిని కలవాల్సిన అవసరం ఏముంది, నువ్వు ఎవరు జగన్ అంటూ గట్టిగా అరిచి మాట్లాడారు. ఇది ఒక్కటే కాదు, ఇలా ఎన్నో పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడిన మాటలకు ఇప్పుడు మాట్లాడే మాటలకు అసలు పొంతనే లేకుండా ఉంటుంది. తాజాగా గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడడాన్ని వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నా పార్టీకి జన్మనిచ్చిన నేల, నాకు పునర్జన్మనిచ్చిన నేల అంటూ ట్వీట్ వేయడంపై సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శలు అయితే వస్తున్నాయి.